బాయ్ మనం అందరం అనుకున్నట్టే అయింది. వైభవ్ సూర్యవంశి టీ20 బాగా ఆడుతుంది కదా, టీ20 స్క్వాడ్లోకి వస్తాడేమో అనుకున్నాం. అది నిజమే అయింది. ఇప్పుడు రాబోయే ఇండియా వర్సెస్ ఐర్లాండ్ సిరీస్కి వైభవ్ సూర్యవంశి సెలెక్ట్ అయ్యిండు. కానీ ఒక బాధ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ స్క్వాడ్లో లేడు. మనకి టీ20 వరల్డ్ కప్ గెలిపించింది సూర్యకుమార్ యాదవ్. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ స్క్వాడ్లో లేడు. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే కాదు, హార్దిక్ పాండ్యా కూడా స్క్వాడ్లో లేడు. అండ్ ఐర్లాండ్తో అయిపోయినాక ఇంగ్లాండ్తో ఇండియాకి మ్యాచ్ ఉంది సిరీస్. ఆ సిరీస్లో కూడా వైభవ్ సూర్యవంశి ఉన్నాడు, హార్దిక్ పాండ్యా లేడు, సూర్యకుమార్ యాదవ్ కూడా లేడు. అండ్ క్యాప్టెన్ వచ్చేసి శ్రేయాస్ అయ్యర్ అండ్ వైస్ కెప్టెన్ వచ్చేసి తిలక్ వర్మ, మన తెలుగుడే. ఈ స్క్వాడ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అట్లనే వైభవ్ సూర్యవంశి నెక్స్ట్ మ్యాచ్లో ఎంత కొడతాడో కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ మనం అందరం అనుకున్నట్టే అయింది. వైభవ్ సూర్యవంశి టీ20 బాగా ఆడుతుంది కదా, టీ20 స్క్వాడ్లోకి వస్తాడేమో అనుకున్నాం. అది నిజమే అయింది. ఇప్పుడు రాబోయే ఇండియా వర్సెస్ ఐర్లాండ్ సిరీస్కి వైభవ్ సూర్యవంశి సెలెక్ట్ అయ్యిండు. కానీ ఒక బాధ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ స్క్వాడ్లో లేడు. మనకి టీ20 వరల్డ్ కప్ గెలిపించింది సూర్యకుమార్ యాదవ్. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ స్క్వాడ్లో లేడు. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే కాదు, హార్దిక్ పాండ్యా కూడా స్క్వాడ్లో లేడు. అండ్ ఐర్లాండ్తో అయిపోయినాక ఇంగ్లాండ్తో ఇండియాకి మ్యాచ్ ఉంది సిరీస్. ఆ సిరీస్లో కూడా వైభవ్ సూర్యవంశి ఉన్నాడు, హార్దిక్ పాండ్యా లేడు, సూర్యకుమార్ యాదవ్ కూడా లేడు. అండ్ క్యాప్టెన్ వచ్చేసి శ్రేయాస్ అయ్యర్ అండ్ వైస్ కెప్టెన్ వచ్చేసి తిలక్ వర్మ, మన తెలుగుడే. ఈ స్క్వాడ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అట్లనే వైభవ్ సూర్యవంశి నెక్స్ట్ మ్యాచ్లో ఎంత కొడతాడో కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.